నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిజంగానే గుంటూరులో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అయితే ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మీద నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే నిజంగానే సభ్య సమాజం తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఒక సంఘటన జరిగింది. అదేంటి విషయం అని అంటే, గుంటూరులో నగరపాలక పరిధిలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం, అంటే గల్లా మాధవి గారు ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో, అక్కడ కృష్ణబాబు కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అంటే నగరపాలక పంచాయతీ పరిధిలో ఇచ్చేటువంటి పైప్ లైన్కి మోటార్ బిగించుకున్నారు ఒక మహిళ. అయితే ఆ మోటార్ కలెక్షన్ని తొలగించాలని అక్కడ సీసీ రోడ్ నిర్మాణం చేసేటువంటి కార్మికులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. దానికి ఆమె, ఈ పైపు లైన్కి దానికి సంబంధం ఏముందండి, మేము 15 ఏళ్ళ నుంచి వాడుకుంటున్నాం కదా, మీకు ఏంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అని ఆమె వాళ్ళని అడిగింది. అయితే దానికి వాళ్ళు అక్కడ ఆ వార్డు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మల్లెల రమణమూర్తి గారు, ఆయన చెప్తే మేము చెప్పామండి, మీరు ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పారు. సో ఈ క్రమంలో ఆమె ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన, మేము ఒప్పుకోవట్లేదు, ససేమీర మీరు తీసేయాల్సిందే అని చెప్పటం జరిగింది. అయితే దీని మీద ఆమె ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మహిళగా ఆయన నన్ను దూషించాడని ఆమె నగరపాలక పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడానికి వెళ్ళారు. అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నాం, ఎవరు లేరు, రేపు దాని గురించి మళ్ళీ రేపు మాట్లాడదామని చెప్పి పంపించేశారు పోలీస్ స్టేషన్ నుంచి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈమె పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి మల్లెల రమణమూర్తి అనేటువంటి వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ దిగే క్రమంలో ఆ ఇంట్లో ఆయన సోదర సమానులైనటువంటి మాధవి అయినటువంటి ఒక ట్రాన్స్జెండరు, మరికొంతమంది ట్రాన్స్జెండర్స్, అంటే ఎందుకంటే వాళ్ళకి ఒక యూనిటీ ఉంటుంది కదా, అలా ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ దాడిలో కూడా, అంటే కృష్ణబాబు రమణమూర్తి తాలూకా బంధుత్వంగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. ఈ దాడి చేసిన క్రమంలో మొదట వీళ్ళు ప్రతిఘటించారు, వాళ్ళు ప్రతిఘటించారు. కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్స్జెండర్స్ స్క్రీన్లోకి ఎంట్రీ అయ్యారో అప్పటిదాకా వీళ్ళదే పైచేయిగా ఉంది. ఎందుకంటే ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళ వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారు, సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్స్జెండర్స్ అక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ ఎవరైతే వాళ్ళందరినీ కూడా దూరంగా జరపటం, ఆ మహిళల పైన మహిళలకు ఇద్దరు పెనుగులాట్లో ఆమె చీర లాగేసి వివక్షత చేసి విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ మహిళ మీద దాడి చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చుట్టూ అంతమంది జనం ఉన్నా ఎవరు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారంటే, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఆల్రెడీ విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా వెళ్ళి కాపాడాలని చూసినా వాళ్ళ మీద కూడా వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏదో తప్పించాలని ప్రయత్నం చేసినా వీళ్ళు కొంచెం భయభ్రాంతులు గురి చేసే విధంగానే పౌరుష పదజాలాలతో, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష మీ అందరికి తెలిసిన విషయమే. అంటే అందరూ ట్రాన్స్జెండర్స్ నేను అనట్లేదు, ఇలాంటి వాళ్ళు కొంతమంది చేసేటువంటి ఇట్లాంటి దరిద్రమైనటువంటి పనులు కూడా పాపం మిగిలినటువంటి వాళ్ళకు కూడా చెడ్డపేర్లు అమానుషంగా బలైపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆ మహిళని వ్యవస్థతను చేయటం, అలాగే ఒంటి మీద నూలుపోలు లేకుండా చీరబట్టుకొని లాగటం, నిజంగా ఒక దుశ్శాసన పర్వాన్ని నడిపారు అక్కడ. అట్లాగే నేను అంటే ఏంటంటే దుశ్శాసన పర్వమే ఒక రకంగా నయ్యం. ఎందుకంటే కృష్ణుడు వచ్చేసి ద్రౌపది వస్త్రాభరణ చేయబోతుంటే కనీసం ఆయన చీరన్న అడ్డం వేసి కాపాడగలిగాడు. అది కలియుగం కాబట్టి, అప్పటి శ్రీకృష్ణుడు వచ్చి కాపాడగలిగాడు. ఇది కలియుగం కాబట్టి ఇక దారుణంగా ఒంటి మీద నూలుపోలు లేకుండా పరిస్థితిలో ఆమెని కాలుతోటి కూడా తన అంటే సీసీ ఫుటేజ్ క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇది ఒక జరిగినటువంటి సంఘటన. ఇది సోషల్ మీడియాలోకి రావడంతో మరి అక్కడ ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళ, మామూలుగా వైసీపీలో అయితే ఏదో పొరపాటు జరిగిందిలే, అదనో ఇదనో ఏదో తూతూ మంత్రంగా చెప్తారు. ఎందుకంటే గతంలో అనేకమైన సంఘటనలు జరిగాయి. మహిళల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, పక్కలోకి రమ్మన్న సందర్భాలు ఉన్నాయి, అనేకమైన సందర్భాలు ఉన్నాయి వైసీపీలో. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ యాజ్ టీజ్గా సాక్షిలో రాసిన కథను, నేను ఎక్కడా కూడా కల్పించి చెప్పింది కదా, ఆయన సాక్షిలో రాసినటువంటి కథనాన్ని నేను చెప్పాను ఇక్కడ దాకా. ఇంతవరకు అమానుషమైన సంఘటన జరిగింది, దారుణమైన సంఘటన జరిగింది. దీన్ని మనం ఎవరు కూడా హర్షించదగినటువంటి విషయం కాదు. ఇలాంటి వాటిని అసలు ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయకూడదు, ఏ పార్టీ వాడైనా.
ఆ రమణమూర్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కనీసం సిగ్గు శరం ఉండాలి. ఒక మహిళతోటి మనం మాట్లాడేటప్పుడు అవతల మహిళ దూకుడుగా వ్యవహరించిన మహిళలకి అదొక వేరే లెక్కలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్స్జెండర్స్ కానీ వీళ్ళని మీరు అలౌ చేసి చేయటం అనేది 100కి 100% మీరు చేసింది తప్పు. 100కి 100% మీరు చేసింది తప్పు. కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఇది కరెక్ట్ నిర్ణయం. అయితే సాక్షిలో కథనం ఏం రాసిందంటే, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. గల్లా మాధవి గారు దీన్ని కాంప్రమైజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులకు హుకుం జారీ చేసింది అని చెప్పేసి సాక్షిలో కథనం రాసింది. కానీ ఇందుకు క్వైట్ ఆపోజిట్గా గల్లా మాధవి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏంటి గల్లా మాధవి గారు తీసుకున్న నిర్ణయం అంటే, అతనికి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. అంతేకాకుండా ఆయన పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ఆమె ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లా మాధవి గారు ఏం రాశారు, ఏ కారణం చేత ఆయన తొలగించారు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఒక మహిళగా దీన్ని ఎవరు కూడా హర్షించదగినటువంటి విషయం కాదు. అసలు మహిళే కాదు, ఎవరు కూడా దీన్ని హర్షించదగినటువంటి విషయం కాదు. ఇది ఏం రాశారు, మహిళల గౌరవ విషయంలో రాజీ లేదు. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెల మూర్తి సన్నాఫ్ సాంబయ్య సభ్యత్వ నెంబర్ ఓడబెట్టి కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి సంఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నేను తీవ్రంగా దీని మీద స్పందిస్తున్నా. అంతేకాకుండా ఆ వీడియో చూసి నేను చాలా మానసిక ఆవేదనకు గురయ్యాను. అలాగే ఇటు పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కానీ అతనికి అందించదు. అంతేకాకుండా ఇంత అగౌరవపరిచినటువంటి ఇతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీస్ వ్యవస్థ కానీ అలాగే మేము సంసిద్ధమై ఉన్నాం. అతనికి ఎటువంటి పార్టీ నుంచి సహాయ సహకారాలు అందించాం. మహిళల గౌరవం భద్రత విషయంలో నేను ఎప్పటికీ కూడా రాజీ పన్ను అని చెప్పేసి ఆమె ఒక లేఖ రిలీజ్ చేశారు. అటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇది కేవలం ఒక కంటి తుడుపు తిరిగి ఒక లేఖ రాసి సస్పెండ్ చేస్తే సరిపోలా. బాధిత కుటుంబాలకి మీరు చూడండి, బాధిత కుటుంబాలకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చారు అని అంటే, ఇందులో ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెట్టినటువంటి సెక్షన్స్ చూడండి. బిఎన్ఎస్ 331 అప్లికేటెడ్ 6 అంటే ఇది ఏంటయ్యానంటే, సూర్యోదయం కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ ఒక మహిళని దాడి చేయటం, నిర్బంధించటం, మహిళ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించటం, లేకపోతే ఆ మహిళ మీద అత్యాచారం చేయటం కానీ లేకపోతే మహిళని గాయపరచడం కానీ ఇలాంటి చర్యలు చేస్తే ఇటువంటి సెక్షన్స్ కింద దీని కేసు నమోదు చేస్తారు. దీని శిక్ష 14 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎటువంటి ముందస్తు బెయిల్ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. బెయిల్ కూడా మ్యాజిస్ట్రేట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంత కఠినమైనటువంటి సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేశారు. అట్లాగే 74, 79 ఈ రెండు కూడా మహిళని గాయపరచడం కానీ లేకపోతే మహిళ మీద దాడి చేయటం కానీ, మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కానీ, కావాలని ఉద్దేశపూర్వకంగా మహిళ మీద దాడి చేయటం కానీ ఇలాంటి సంఘటనలో ఈ కేసులు వేస్తారు. ఇది కూడా 3 సంవత్సరాలు పైబడినటువంటి జైలు శిక్ష. అట్లాగే బిఎన్ఎస్ 1152 అలాగే 1181 ఈ రెండు కూడా ఉద్దేశపూర్వకంగానే మహిళ మీద దాడి చేయాలనుకోవటం, ఒక పథకాన్ని రచించటం, గ్రూపుగా రావటం, లేదా ఆ నేరానికి సహకరించటం, ఆ నేరం జరుగుతున్నటువంటి ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడం, ఇలాంటివి చేసినటువంటి అంటే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా బ్యాంక్ రోబరీస్ కానీ లేకపోతే మహిళ మీద సామూహికంగా దాడులు కావచ్చు ఇలాంటి సంఘటనలో దీన్ని వాడుతుంటారు. అంటే దీని నేర ప్రవృత్తి కూడా 3 సంవత్సరాల పైనే ఉంటుంది. దీన్ని కూడా మెజిస్ట్రేట్ ద్వారానే బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అలాగే బిఎన్ఎస్ 3 అప్లికేటెడ్ 5 అనేటువంటి ఇంకొక సెక్షన్ ద్వారా ఈ సెక్షన్లో మహిళ మీద కావాలనే దాడి చేయటం, ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, ఇలాంటి వాటిని చేసినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి అనేటువంటి సెక్షన్స్ కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిజంగానే హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా వ్యవహరించారు. అతన్ని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం ఒకటైతే, అతని మీద కేసులు నమోదు చేయటము, అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశించడం అనేది కూటమి ప్రభుత్వం చేసినటువంటి దీన్ని హర్షించదగినటువంటి విషయం. నేను అంటున్నా, దాడి చేయటం అనేది ఎవడైనా చేస్తాడు, ప్రభుత్వం దానికి ఏమి రక్షణ కల్పించదు. లేదా అధికార మదం కావచ్చు, ఇంకొక కారణం కావచ్చు, లేదా వ్యక్తిగత కారణాలు కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు. కానీ దాడి జరిగిన తర్వాత పార్టీలు సమర్థించే విధంగా లేదు ఆమె మా మీదకి దాడికి వచ్చింది, మా ఊడి మీద బురద జల్లింది, లేదో ఇంకోటి అనేది ఎక్కడ చెప్పలే క్లియర్ కట్గా. అయితే సమాజం సిగ్గుపడే విధంగా వాడు ప్రవర్తించాడు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి స్పష్టం ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి.
గత 5 ఏళ్లలో మీ పరిపాలనలో ఎప్పుడైనా మహిళల మీద ఇలాంటి జరిగినప్పుడు మీరు ఎక్కడైనా స్పందించారా? ఇటువంటి కేసులు పెట్టారా? సాక్షులు ఇలాంటి తప్పుడు కథలు రాయడానికి కనీసం సిగ్గన్నా ఉండొద్దా మీరు రాయడానికి? గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చేశారా? ఒక్క మహిళ కన్నా చేశారా? ఏదైనా మాట్లాడి దిశా చట్టం తెచ్చా ఉంటారు. ఆ చట్టం ఏందనేది, ఆ చట్టం చట్టబద్ధత లేదని అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఇలాంటి కథనాలు రాసే వాళ్ళకి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ బాధిత కుటుంబాలకైనా అండగా నిలవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది నిజంగానే ఒక దారుణమైనటువంటి సంఘటన. కాబట్టి ఆ రమణమూర్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరే అరే బాబు, నీ వల్ల కాకపోతే మూసుకొని ఉండాలి తప్ప నుంచి ఇజ్రాయల్నో లేకపోతే ఈ మగవాళ్ళలో పోయి వాళ్ళ మీద దాడి చేయటం ఏందిరా? అరే నువ్వు ఏమైనా మనిషివేనా, లేకపోతే ఇంకేమైనా ఎవరికైనా పుట్టేవారా దున్నపోతా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు కూడా.